ఈరోజు ఎస్డి అడ్వెంచర్ బైక్ని సర్వీస్ సెంటర్కి తీసుకుపోతున్నా సెకండ్ సర్వీసింగ్కి. నేను ఇప్పుడు ప్రజెంట్ గోదావరిఖం నుంచి వెళ్ళి కరీంనగర్ వెళ్తున్నాను. సో నేను కరీంనగర్ షోరూమ్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు మేము ఉంటాము 6 o'clock వరకు అని చెప్పానంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. నేను స్టార్ట్ అయిపోయినా. అండ్ ఫస్ట్ సర్వీసింగ్ నేను వచ్చేసి ఆల్మోస్ట్ 1000కి చేయించిన హైదరాబాద్లో. బట్ సెకండ్ సర్వీసింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 3 monthsలోనే 6000 కిలోమీటర్స్ తిరిగింది. సో అందుకోసం సెకండ్ సర్వీసింగ్ టైం కూడా వచ్చింది, అందుకే చేపిద్దామని అనుకుంటున్నా. అండ్ చాలామంది అడుగుతున్నారు ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన ఇప్పటి వరకు అని చెప్పి. నేను ఆల్మోస్ట్ 6000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసిన వితిన్ 3 monthsలో. జనరల్గా నేను హైదరాబాద్కి గోదావరిఖానికి తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎవ్రీ వీక్ ఆఫీస్కి వెళ్తా కాబట్టి నాకు ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ అవుతుంది ఎవ్రీ వీక్. సో అందుకే నాకు ఆల్మోస్ట్ 3 monthsలోనే నాకు 6000కి వచ్చేసింది. అండ్ ఆల్సో మైలేజ్ పరంగా అయితే మైలేజ్ ఆల్మోస్ట్ సిటీలో అయితే సిటీలో ఎప్పుడు టెస్ట్ చేయలేదు నేను. ఆల్మోస్ట్ నాకు హాఫ్ ట్యాంక్ అయితే 60 కిలోమీటర్స్కి హాఫ్ ట్యాంక్ తాగేది నాకు 2 days 3 daysకి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ హైవే అయితే నాకు ఆల్మోస్ట్ 34 అలా వస్తుంది మైలేజ్. అండ్ లాంగ్ డ్రైవ్స్కి అయితే లైక్ లాంగ్ రైడ్స్కి అయితే చాలా మంచిగా అనిపించింది బైక్. అండ్ సిటీ రైడ్స్ అయితే కొంచెం కష్టము, ఎందుకంటే హీటింగ్ ప్రాబ్లం అయితే ఒకటి ఉంది. ఆ హీటింగ్ ప్రాబ్లం వల్ల మనం స్లోగా పోయినప్పుడు ఆ హీట్ అనేది మనకు లెగ్స్కి తెలియడము అదంతా కొంచెం ఇష్యూ అవుతుంది. బట్ కంఫర్ట్ పరంగా అయితే నేనైతే బాగుందనే చెప్పగలుగుతా. సిట్టింగ్ కంఫర్ట్ అండ్ రైడింగ్ పోస్చర్ కూడా చాలా బాగుంది. అండ్ వైబ్రేషన్స్ అయితే చాలా వరకు అయితే ఏం లేవు ఎక్కువ, బట్ మనకైతే ఆ ఫీల్ కూడా ఏం అనిపించదు, కానీ బాగుంది బైక్. అండ్ సెకండ్ సర్వీస్ ఏంటంటే ఆల్మోస్ట్ మనం 6000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం కదా. సో దానివల్ల మనం ఇప్పుడు సెకండ్ సర్వీసింగ్ చేయించాలనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 1000కి ఫస్ట్ సర్వీసింగ్, 6000కి సెకండ్ సర్వీసింగ్, థర్డ్ సర్వీసింగ్ 12,000కి. సో మనకు ఆల్రెడీ టైం అయింది కాబట్టి ఇంకా చేయించక తప్పది, ఎందుకంటే బండి కూడా మనకు స్మూత్గా ఉండాలి కదా. అండ్ ఆల్సో లైక్ నేను కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేసిన. లైక్ ఎట్లా అంటే సపోజ్ నేను వెళ్తున్నప్పుడు టైర్ స్లిప్ అయినా కానీ ఏదైనా అయినా కానీ సడన్గా ట్రాక్షన్ కంట్రోల్ అనేది బ్లింక్ అవ్వడం, అట్ ద సేమ్ టైం మనకు ఇంజన్ సింబల్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. సో అది కూడా ఏంటంటే ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు వస్తుంది. అండ్ ఆల్సో మనం అది ఎట్లా పోగొట్టాలంటే నేను సడన్గా స్పీడ్గా వెళ్ళి క్లచ్ పట్టుకొని సడన్గా బ్రేక్ కొట్టినప్పుడు పట్టేసుకుంటుంది. అప్పుడు మళ్ళీ బ్రేక్ పట్టేసుకున్న తర్వాత ఆ ట్రాక్షన్ కంట్రోల్ బ్లింక్ ఆగిపోతుంది. అండ్ ఆల్సో మనకి ఇంజన్ సింబల్ కూడా వెళ్ళిపోతుంది. అదైతే నేను అట్లా చూసిన నేను కొన్నిసార్లు. సో అది ఒకసారి చెప్దాం అనుకున్నా నేను షోరూంలో. అండ్ ఆల్సో చైన్ కూడా ఏం నాయిస్ ఏం రావట్లేదు, చైన్ కూడా బాగుంది, కానీ నేను లూపింగ్ ఎప్పుడు చేయించలేదు. తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 6000 తిరిగినా కానీ ఒక్కసారి కూడా నేను చైన్ లూపింగ్ అనేది చేయించలేదు. మేబీ ఫస్ట్ సర్వీస్లో చేసిండ్రు కావచ్చు, కానీ నేను చూడలేదు అది. అండ్ గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఫస్ట్ టైం గేర్ వేసినప్పుడు సడన్గా కొంచెం ఇట్లా జలకి ఇచ్చినట్టు అవుతుంది అది. అండ్ ఆల్సో నేను ఫస్ట్ సర్వీసింగ్ అప్పుడే నాకు పెడల్ కూడా కొంచెం ఇష్యూ ఉంది. ఏంటంటే కొంచెం పెడల్ అడ్జస్ట్మెంట్ ఉంది అన్నట్టు మనకు ఇప్పుడు ఎస్డీకి ఆ పెడల్ ముందుకు వెనుకకు జరుపుకోవచ్చు. సో ఆ బ్రేక్ పెడల్ అడ్జస్ట్మెంట్ కూడా నేను చేయించుకున్నా ఫస్ట్ టైమే. మైలేజ్ మాత్రం ఫస్ట్ టైంకి సెకండ్ టైం కొంచెం ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ టైం నాకు 34 వరకు వచ్చేది, బట్ ఓవరాల్ చూసుకుంటే 34 ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది. బట్ హైవే టు హైవే అయితే మాత్రం నేను 41 కూడా చూసిన, కానీ మనకు అది ఎవ్రీ టైం వస్తుందా అంటే చెప్పలేము. నేనైతే జనరల్గా జియో బంక్ యూజ్ చేస్తా. సో నాకు జియో బంక్ యూజ్ చేసిన కాన్సల్ అయితే 41 దాకా కూడా చూపిస్తుంది, కానీ అది ఎంఐడిలో చూపిస్తుంది. మనకు ఓడోమీటర్లో ఇదంతా కరెక్ట్ కాదని నమ్ముతా నేను, ఎందుకంటే ట్యాంక్ టు ట్యాంక్ చెక్ చేసుకున్నప్పుడే మనకు ఎగ్జాక్ట్ తెలుస్తుంది అని చెప్పి. నేను ట్యాంక్ టు ట్యాంక్ అయితే ఎప్పుడు హైవే మీద ఫుల్గా చెక్ చేయలేదు, బట్ నార్మల్గా అయితే నేను ట్యాంక్ టు ట్యాంక్ చెక్ చేసుకున్నప్పుడు ఓవరాల్ సిటీ అండ్ హైవే చూస్తా. సో అప్పుడు అది మాత్రం నాకు 34 ఓసారి 30 కూడా వచ్చిన ఉంది ఓవరాల్. అండ్ ఇప్పుడు సెకండ్ సర్వీసింగ్లో అయితే నాకు తెలిసి ఇంజన్ ఆయిల్ చేంజ్ అండ్ చైన్ క్లీనింగ్ అండ్ లూబ్రికేషన్, జనరల్ ఇన్స్పెక్షన్ చేస్తారు కావచ్చు, బ్రేక్ చెకింగ్, కూలెంట్ చెకింగ్. నాకు తెలిసి ఇప్పుడైతే బిఫోర్ 20,000 వరకు అయితే అన్ని టాప్అప్సే జరుగుతాయి కావచ్చు.
వాళ్ళు అయితే మెన్షన్ చేసలేదని ఉంటే తక్కువ ఉంటే పోస్తారు కానీ చేంజ్ మాత్రం చేయరు. ఇంజన్ ఆయిల్ ఒకటి చేంజ్ అవుతుంది. ఫస్ట్ టైం చేంజ్ అయింది, ఇప్పుడు కూడా చేంజ్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఈ బైక్ తీసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతున్నారు. నేనైతే నా సజెషన్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకు స్పోక్ వీల్స్ ఇచ్చిండు. యాక్చువల్లీ స్పోక్ వీల్స్ వల్ల మనకు ట్యూబ్ టైర్ వస్తుంది. లాస్ట్ టైం ఒకసారి పంచర్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా నేను, అది తీయడమైనా పెట్టడమైనా. సో అదొక్కటి కొంచెం ఇష్యూ ఉంది. ఎప్పుడైనా పంచర్ అయితే కష్టమవుతుంది. మనకు ట్యూబ్లెస్ అయితేనేమో కిట్ ఉంటుంది, చేసుకోవచ్చు వెంటనే మనము. కానీ ఇదైతే మనం టైర్ ఇప్పాలి, ట్యూబ్ బయటికి తీయాలి, ఇదంతా కష్టం ఉంటుంది. సో అది మాత్రం కొంచెం నాకు ప్రాబ్లం అనిపించింది లాస్ట్ టైము. అది తప్పితే నాకు వేరే ఇష్యూస్ ఏం లేవు నాకు ఈ బండితోని. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో నేనైతే సజెస్ట్ చేస్తా వేరే వాళ్ళకి ఎవరికైనా తీసుకోవాలనుకుంటే. బట్ హైట్ తక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా హైట్ పర్సన్స్ ఉంటే తీసుకోవచ్చు బైక్. అదేంటి ఇప్పుడు ఫ్లూయిడా, బ్రేక్ ఫ్లూయిడా? ఓకే. పైసలు ఇస్తారా? ఎన్ని వందలు సైన్స్ ప్యాకెట్ ఇస్తారు బుల్లెట్ ఏమంటారా? కంపెనీ ఏమన్నా పెన్ పట్టుకున్నా బొమ్మకు దీని క్యాప్ ఉన్నది ఫోన్ అది పోచింది పోతా నేను ఫోన్కి టైర్ అతిగడికి వెళ్ళా ఏడిపోయిందో రాబడి పోయేది వాచ్ చూస్తావా? దీంట్లో మొన్న మా వాడు 20 రోజులు 30 రోజులు ఉంటే మళ్ళీ తిరిగి ఎక్కువ